దేవుని నామానికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ వర్తమానం వింటున్నారు. ఈ యొక్క చిన్న సువార్త, ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహంతో నేను చెప్తున్నటువంటి వాక్యాలు వింటున్నారు. కొంతమంది సంతోషపడుతున్నారు, ఆనందపడుతున్నారు, మంచిగా అర్థమవుతుందని. దేవుడు ఎవరు చెవులు తెరవాలో, ఎవరి అంతరాత్మ ఉదయిస్తుందో వాళ్ళకే సంతోషం అవుతుంది. కొంతమందికి కష్టంగా ఉంటుంది. దేవుడే వాళ్ళందరినీ కూడా రక్షించి ఆశీర్వదించి, మనమందరం పాపులమే కాబట్టి మా పాపను ప్రేమించిన దేవుడు మనందరిని కూడా కాపాడాలని హృదయపూర్వకంగా నేను అందరినీ మన్నించి అందరికీ దేవుడు మంచి చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బట్ట లాగేసుకుంటే 2 బట్టలు ఇచ్చేయమన్నారు. అలాగా దేవుడు వాక్యములు అలాగే ఎవరిని కూడా నిందించకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలని కోరుతూ ఉన్నాను. దేవుడు అందరినీ కూడా దీవించుగాక. హల్లెలూయా. పరమ పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని మనం చేతిలో పట్టుకుంటున్నాం. మనం ఇచ్చినాడు. ఓన్ రిలేషన్స్ కాకుండా దేవుని రక్తంలో కనబడినటువంటి మనందరం కూడా సహోదరులము. ఒకరు ప్రేమించుకోవాలి, ఆదరించాలి. అది మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. హృదయం మీద చేయి పెట్టుకుని మనము ఆదరించాలి. దేవుడు వాళ్ళందరినీ కూడా క్షమించి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. గుణవతి, ఈ యొక్క వాక్యము గుణవతి. గుణవతి గురించి చాలా సామెతల 31లో అద్భుతంగా స్త్రీ గురించి చాలా బాగా రాయడం చూస్తున్నాము. మనం ఎన్నో విషయాలు స్త్రీలమైనటువంటి మనం ఎంతో మాటలు మనము తెలుసుకోవాలి. అది చదివితేనే ఇంకా మనకు ఇంకొకళ్ళ ఎక్స్ప్లెయిన్ చేయకోకుండానే ఆ యొక్క బైబిల్ గ్రంథంలో గుణవతి గురించి రాసినటువంటి ఆ కీర్తనకారుడు మరి మనకి ఆ మనోనేత్రాలు తెరిచి ఎలాగున్నావమ్మా, ఇలాగుండమ్మా అని, కొందరు ఎలా ఉంటున్నారమ్మా, నువ్వు ఇలా ఉండమ్మా అని చెప్పినట్టుగా మనకున్నాయి. కాబట్టి ఈ యొక్క 31వ అధ్యాయం సామెతలు 10వ వచనం నుంచి 31 వరకు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి గల భార్య. కొంతమంది అదే భార్యలు రకరకాలుగా మరి ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్స్ అట్లాగా ఉంటాయి. ఒక ఆమె కొంచెం అలా ఉండొచ్చు, ఒక ఆమె ఇలా ఉండొచ్చు. గుణవతి అంటే అన్ని మంచి ఉద్దేశాలు సదుద్దేశాలు గల స్త్రీ అనమాట. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితగలదు. ఆ పెనిమిటి అంటే భర్త. అప్పుడు మన అద్భుతంగా ఇల్లంతా కూడా, బాధ్యత అంతా కూడా, ఆ రెస్పాన్సిబుల్ కూడా, ఫైనాన్షియల్ ఆ మేనేజర్ కూడా సమస్తం కూడా ఆమెకి అప్పు చెప్పి ఉంటాడు. ఎందుకంటే దాసుకోడేమి, భార్యకి సమస్తము నమ్మిక ఉంచుతాడు. నమ్మిక ఉంచి నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి, మంచి చేస్తావు కానీ చెడ్డ చేయవు కదా అని ఆ భర్త ఆమె మీద నమ్మకం ఉంచుతాడనమాట. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమి. భార్య ఎవరికైనా ఆ భర్తకి కీడు చేస్తుందండి. ఏ భార్య కూడా భర్తకి కీడు చేయదు. ఆ భర్త బాగోవాలని కోరుతూ ఉంటుంది. ఆ భర్తకు మంచి వనరులు రావాలని కోరుతూ ఉంటుంది. ఆ భర్తకు మంచి లాభసాటిగా ఉండాలని కోరుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఆ యొక్క ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టేసుకోవటం, కొన్ని లెక్కలు సరిగ్గా చెప్పవటం, అప్పుడే అయిపోయిందంటాం, అప్పుడే అని తర్వాత ఇంకా స్నేహితులతో తిరగటం, లేకపోతే సినిమాలకు తిరగడం, అట్లా వెళ్ళిపోవడం, ఇట్లా వెళ్ళిపోవటము, అది కొనేసుకోవడం, ఇదో కొనేసుకోవడం, అవసరమైన పనులు మానేసి ఇలాంటి వాళ్ళు కూడా. ఎందుకంటే ఆశపాతుతనం ఉంటుంది. అది కావాలి, ఇది కావాలి, ఆ పక్క వాళ్ళకి చూపెట్టాలి, ఈ పక్క వాళ్ళకి చూపెట్టాలి, ఈ విధంగా నేను తయారైపోవాలి అన్న ఆలోచనలు, ఆ కోరికలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఇలాంటివి వచ్చినప్పుడు భర్తను కూడా మోసం చేయడం జరుగుతుంది. గుణవతి గల ఆ భార్య అయితే ఆ భర్తకి మేలు చేస్తుంది కానీ కీడేమి చేయదని చెబుతుంది. గుణం మంచిది కాబట్టి. హల్లెలూయా. గుణం లేదు అని అంటే ఆమె భర్తని కూడా మోసం చేస్తూ ఉంటుంది, దాపరకం చేస్తూ ఉంటుంది, దాచుకుని ఉంటుందని చెప్తుంది అనమాట. ఆ పని అలాంటిదంటే ఎప్పుడు కూడా సోమర్తనం కలిగి ఉండదంట. అక్కడ ఆమె గొర్రెపచ్చును అవసరాలను వెతుకును, తన చేతులతో వాటిలో పనిచేయను. ఇంకా అన్నం వండేసి పిల్లలకి అన్నం పెట్టి భర్తకు మెంపేసి శుభ్రంగా పడుకుని నిద్రపోదు. తన చేతితో ఏదో పని చేసుకుంటుంది, అల్లికలు చేసుకుంటుంది. తనకు ఏం అందుబాటులో ఉన్నాయి వాటితో పని చేసుకుంటూ ఉంటుంది. వర్తక పోడలు దూరం నుంచి ఆహారం తెచ్చినట్టు ఆమె దూరం నుంచి ఆహారం తెచ్చిన ఏదో ఇది గెయినింగ్ చేస్తుంది, ఏదో లాభం చూసి సంతోషం అయ్యేటట్టుగా చేతులతో ఒక చిన్న అల్లిక అల్లినా, ఒక చిన్న పని చేసినా, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఆ కొబ్బరి చెట్టు ఈనెలు తీసి ఒక చీపురు గట్ట కట్టుకున్నా, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చిరిగిపోయినటువంటి లంగా తనకు తానే కుట్టుకున్నా, తాను జాకెట్లు కుట్టుకున్నా. ఇప్పుడు మన నవ్వేడేసులో ఉన్నటువంటి పనులు అన్నమాట.
అద్భుతం అనమాట. ప్రతిదానికి డబ్బులు వేస్ట్ చేయకోకుండా తన ఇంట్లో దొరికినట్లుగా ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. చాలామంది ఏంటంటే అటు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోవటం, వీళ్ళ ఇంటి దగ్గర కూర్చోవటం, మాట్లాడుకోవటం, ఆ మాటల్లో ఏదైనా ఒక నొప్పి వస్తే మళ్ళీ సాడీలు చెప్పడం, మన జగడాలు చేయడం, ఇక్కడిదక్కడ అక్కడక్కడ చెప్పడం, ఇలాంటి స్త్రీలు ఉంటారు. ఇక్కడ గుణవత్తలు గల భార్య అంట వర్తక ఓడలు, అంటే ఫారెన్ గూడ్స్ తెచ్చినట్టు. ఇక్కడ ఉల్లిపాయలు దొరకట్లేదంటే ఒక ఓడలో ఉల్లిపాయలు వేరే దేశం నుంచి తీసుకొస్తారు. ఇక్కడ ఇంకోటి దొరకలేదంటే ఇంకో చోట నుంచి ఏదో తీసుకొస్తారు. అలాగా ఈ భార్య చేస్తున్నటువంటి పని చూసి ఆ భర్తకి చాలా ఆనందం అవుతుంది. ఆ దూరం నుంచి వచ్చి ఆహారం కదా, ఈవేళ ఏంటి ఇలా చేసినామంటే ఇది ఒక పచ్చడి చేశాను, లేకపోతే ఇది చేశాను, పలానా వాళ్ళు చేసుకుంటూ చూసి నేను కూడా కొత్తగా ఎక్స్పీరియన్స్ కానీ కొత్తది చేశాను, బాగుందా అంటే దూరం నుంచి, అంటే ఈవిడ వెళ్ళేసి ఫారెన్ నుంచి ఏదో చేయటం లేదు, ఆ కొత్త వెరైటీస్ ఏదో చూస్తుంది, ఏదో తెలుసుకుంది, స్నేహితులు చేసుకుంది, మాట విన్నది, ఆ కొత్త వెరైటీ భర్తకు చూపిస్తుంది అన్నట్టు. దూరం నుంచి వర్తక వాడల ఆహారం తెచ్చినట్టుగంట ఆమె ఆహారం తెస్తుందంటే. ఇప్పుడు నిజమే, చాలామంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చేస్తాను కప్పుకుని వెళ్ళిపోవక్కర్లేదు, ఉన్నదేంట్లేదో ఇతరులను చూసి తెలుసుకున్న జ్ఞానం ఏదో ఇంట్లో అందరి ఇంటిళ్ళ పాతికి నువ్వు చూపించేది లాభదాయకమైనటువంటి పని అయితే అద్భుతంగా గుణవతి గల ఆయన భార్య అనమాట. హల్లెలూయా. తర్వాత ఆమె చీకట్లతోనే లేచి తన ఇంటి వారికి భోజనం చేయగలను. చీకటితో లేస్తుంది. చాలా మంది 10, 11, 12 అయినా కూడా అస్సలు లేవరు. చాలామంది భర్తలే వంటగదిలోకి వెళ్ళి కావాల్సినవి చేసుకుంటారు, ఎందుకంటే లేజీగా ఉంటారు, వాళ్ళు డామినేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది భర్తలు చాలా మంచిగా ఓపికగా ఉంటారు, వాళ్ళు పాపం అలాగా ఆ దబావలో ఉంటారు. ఇలా ఉన్నాయి మన కుటుంబాల్లో చాలామంది. ఇదేమంటున్నారు సామెతలు 20:12-13లో వినగల చెవి చూడగల కన్ను ఈ రెండు కూడా యెహోవా ఇచ్చినవే. వినగల చెవి చూడగల కన్ను ఈ రెండు కూడా యెహోవా ఇచ్చినవే. లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుము. లేమికి భయపడి దరిద్రం దగ్గరకు వస్తుంది కాబట్టి నిద్ర యందు ఆసక్తి విడు. ఓ నిద్రపోకు. నిద్రపోతే లేమి వస్తుంది, దరిద్రం వస్తుంది. భయపడి నువ్వు నిద్ర యందు ఆసక్తి విడువము. నీవు మేలుకొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి. నువ్వు మెలకుగా ఉన్నట్లయితే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఐశ్వర్యం తలుపు తట్టి వచ్చినా కూడా నిద్రపోతూ ఉంటే వచ్చినోడు కూడా తిరిగి వీళ్ళంతా నిద్ర ఉన్న తలుపులేసి ఉన్నారని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేమికి భయపడి నిద్రపోకు. ఏమైతే ఈ గుణవతి గల భార్య చీకటితోనే లేచి తన కుటుంబం వాళ్ళ అందరికీ కూడా ఆహారం తెలియజేస్తుందని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామన స్తోత్రం. చీకటితో లేచి తనందరికీ సిద్ధపరచును. తన పనికెత్తులకు బతిని పెట్టి పని చేసిన వాళ్ళకి అసలు చాలా ఆశ్చర్యంగా ఉంటారు. కొంచెం డబ్బున్న వాళ్ళు అయితే పని మనుషులను చాలా అసలు సాటి స్త్రీగా కానీ సాటి పురుషుడిగా కానీ ఒక పనోడు మనకు పని చేస్తున్న వాళ్ళు లేకపోతే ఒక్కరోజు మనకి జరగదు. పెద్ద పెద్ద ఇళ్ళల్లో కూడా పనోళ్ళు రాకపోతే ఒక్కరోజు కూడా జరగదు. అలాంటప్పుడు వాళ్ళకి చేసిందో ఆ చాయో టిఫినో అన్నమో వాళ్ళకి పెట్టడానికి నేర్చుకోవాలి, కానీ పని అంతా చేయించుకుంటున్నాము వాళ్ళకి. ఈ గుణవతి గల భార్య పని వాళ్ళకి బత్తెము అంటే జీతము కానీ భోజనం కానీ తప్పనిసరిగా ఇస్తుందంటే. ఆమె పొలమును చూసి దాన్ని తీసుకొను, తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట. నువ్వు ఎప్పుడైనా కొన్ని ఖర్చుల్లో కొంచెం మిగిల్చి కొంచెం పెట్టిందంటే అది ఉపయోగకరమైనటువంటి పని చేస్తుందని ఇక్కడ తెలుస్తుంది గుణవతి గల భార్య. తన భర్త లేడు, నేను ఇది చేయలేకపోయాను అది చేయలేకపోయాను అని కూడా కాకుండా ఆ డబ్బు ఉపయోగించి మంచి పని చేస్తుందని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలంగా పని చేయను. నడుకట్టు అంటే నడ్డికట్టులాగా కట్టడం కాదు, కానీ ఎప్పుడు ఎలర్ట్గా ఉండడం, లేజీ లేకుండా ఒక పని వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా షీఈ్ లిఫ్ట్ హెర్ బాడీ టు వర్క్. శరీరము లేచి పని చేయడానికి ఉంటుంది, కానీ ఆ యొక్క మొద్దుబారితనం తన వ్యాపార లాభము అనుభవముగా చేసి తెలుసుకొను. రాత్రి వేళ దీపం. ఇప్పుడు ఏదైనా పని చేస్తుంటే నష్టమైందంటే ఇమ్మీడియట్గా గుర్తించి ఆ పని మళ్ళీ చేయదు. నష్టం వచ్చిందంటే ఆ పని మళ్ళీ చేయదు. ఆ లాభం తన చూస్తుంది. ఆమె ఇంటి దీపం ఎప్పుడు. దీపం అనగా తెలివి, జ్ఞానం, దేవుడిచ్చినటువంటి జ్ఞానం. ఆయన వెలుగు కాబట్టి మనం వెలుగు. ఆయన వెలుగుగా ఉన్నప్పుడు ఆ వెలుగును మనకు ప్రసాదించాడు. ఆమె దీపం అంటే ఎప్పుడు ఆరిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పగలు కూడా దీపం పెట్టుకుని ఉండవు కదా. ఆమె దీపం ఎప్పుడూ ఆరిపోకదండి. దీపం అంటే అలర్ట్గా జ్ఞానంగా ఉంటుంది, ఇతరులతో మాట్లాడుతూ ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది, అన్ని విషయాలు చాలా మంది గుణంగా. ఈ యొక్క లేడీస్లో చాలామంది అసలు లేగలేరు. పని చేశారంటే ఇంకా లేగరు. పగలు రాత్రి పగలుగా ఉంటుంది. కొందరు అయితే ఏం పని చేశారంటే పగలు రాత్రిగా ఉంటుంది, రాత్రి పగలుగా ఉంటుంది. ఆ యొక్క సృష్టిని కూడా వేరుగా
చూపించి ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలాన అలా కాకుండా ఈ గుణవతి గల భార్యను చూసినట్టయితే వాళ్ళ కుటుంబంలోనే తన కుటుంబం ఎలాగుంటుంది, తన కుటుంబం వాళ్ళతో ఎలాగుంటుంది, తన యొక్క పనివాళ్ళతో వ్యవహారం ఎలాగుంటుంది, ఇతరులతో ఎలాగుంటుంది, భర్తకి చాలా సంతోషం కలిగే పనులు చేయడం, లాభదాయకమైన పనులు చేయడం ఉంటుంది. ఎందుకంటే ఒక హౌసు, ఒక ఇల్లు ఏమైతే ఇల్లు ఒక పెద్ద బిజినెస్ ఫ్యాక్టరీ లాంటిది. బిడ్డను చూడాలి, వంట చేయాలి, క్లీన్లీ చేయాలి, ఇతరులతో సత్సంబంధంగా ఉండాలి. నైబర్ లేకుండా ఇల్లు ఉండదు, ఒంటరిగా ఇల్లు ఉండదు, ఇతరులతో కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళు ఏ అక్క ఏం చేసినావు అక్క అని మాట్లాడడానికి వస్తారు, నువ్వెళ్ళి మాట్లాడవు. ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఒక ఎగ్జాంపులరీ కుటుంబంలాగా ఉండాలని ఇక్కడ చెప్తున్నది. ఈ గుణవతి గల భార్య ఎంతో ఎదుగా 19వ వచనం, ఆమె పంటెను చేత పట్టుకుని తన వ్రేళ్లతో కుదురు పట్టుకొని వణుకును. చాలా ఓల్డెన్ డేస్లో దారాలు ఉడుకుతారు, మగ్గాలను వేస్తూ ఉంటారు. గాంధీ మహాత్ముడి చేతిలో ఉన్న ఆ దారము పత్తితో దారాలు తీసి ఉంటే దారాల బండ్లు కడితే వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతారు. కొంతమంది విస్తరాకులు బిజినెస్ చేసి విస్తరాకుల మెటీరియల్ అంతా వస్తే ఆ మిషన్ పెట్టుకుని విస్తరాకులు చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఈ విధంగా అదేదో పని చేస్తూనే ఉంటుంది, కానీ లేజీగా ఉండదు. అది లేజీగా ఏ పని పెట్టుకోకపోతే నిద్ర. తర్వాత ఇంకొక విషయం అంటే దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. దీనులకు దరిద్రులకు తన చెయ్యి చాపుతుందని ప్రియమని. చెయ్యి చాపడం అంటే దీనులకు దరిద్రులకి అద్భుతంగా ఒక వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 31:9 నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడే వారికి దరిద్రులకును న్యాయము జరిగింది. దీనులు ఉంటారు, శ్రమపడి ఉంటారు, వాళ్ళకి న్యాయంగా తీర్పు తీర్చు. శత్రువులు ఉంటారు, శ్రమపడే వాళ్ళు ఉంటారు, న్యాయం చెయ్యి, ఒకరికొకలాగా చెయ్యకు అని ఇక్కడ 31:9. సామెతలు 22:9 దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెనందును. దయాదృష్టి, దయ కలిగి ఉండాలి, ఒకరికి పెట్టిలాగా ఉండాలి. దాచుకుని ఏం చేస్తున్నావు, రేపు అన్నది కాదు కదా. నీకు దయాదృష్టి ఉందా, దరిద్రులకు కొంచెం పెట్టు, అప్పుడు నువ్వు దీవెన పొందుకో. దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? ఇమీడియట్గా గాడ్ ఈజ్ సీయింగ్. దేవుడు అందరినీ పుట్టించాడు కాబట్టి దరిద్రులను కూడా చేసినాడు, శ్రమపడి వాళ్ళని చేసినాడు, పనివాళ్ళని చేసినాడు, అందరినీ ఆయన చేసిన కాబట్టి నీ దయాదృష్టి చూసి వాళ్ళకి నువ్వు సరిగా చేసినట్టయితే దీవెన వస్తుంది. ద్వితీయోపదేశ కాండము 15:11 ఈ విధంగా రాసింది, బేదలు దేశములో నుండక మానరు, అందుచేత నేను నీ సహోదరులకు దీనులకును బేదలకును అవశ్యంగా నీ చెయ్య చాపవలనని నీకు ఆజ్ఞ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 15:11 ఇది ఆజ్ఞ అయి ఉన్నది. ఈ ఆజ్ఞ అనేది నిబంధనలోకి వచ్చిన నీకు నాకు మనందరికీ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెంతో సంపాదిస్తావు, నువ్వెంతో ఉంటావు, నువ్వు నీ బిడ్డలు నీ కుటుంబం ఇదే కాదు, నీకు ఇదిలో ఒక ఆజ్ఞ అంటున్నాడు. బీదలు దేశంలో ఉండక మానరు, బీదులు ఉన్నారు, వాళ్ళు చాలిక వస్త్రాలు చాలని అన్నము కలిగి ఉంటారు. వాళ్ళు నీ అందు కనబడిన వల్ల, అందుచేత నేను నీ సహోదరులకు దీనులకు, ఆ దీనులు కూడా ఆ దరిద్రులు కూడా నీ సహోదరులని మర్చిపోగానే ఇక్కడ చెప్పబడి ఉంది. గుణవతి గల స్త్రీ ఏం చేస్తుంది, ఆమె పేదలకి శ్రమ కలిగిన వాళ్ళకి దరిద్రులకి చెయ్యి చాపుతుంది అని అన్నారు. గుణవతి అనే ఆమె పేరు ఎలాగొచ్చింది? అలాగే ఇది నీ ఆజ్ఞ, దీనులకు నేను నీ సహోదరులకు దీనులకు, అంటే దీనులు కూడా నీ సహోదరులను చెబుతుంది, బీదలు కూడా నీ సహోదరులను చెబుతుంది. ఆవశ్యంగా నీ చెయ్యి చాపవాలనని నీకు అది, నీ చెయ్యి చాపి నువ్వు గివ్ సంథింగ్ టు దెమ్, వాళ్ళు నీ యొక్క సహోదరులను చెబుతుంది. రోమన్లోకి రాసిన పత్రిక 12:13 అంటున్నారు, శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండుడి, మిమ్మును ఆశించు వానిని దీవించుడి. నిన్ను ఎవరైనా ఆశిస్తే వాళ్ళని దీవించుడు కానీ శపించవద్దు. నిన్ను బాధ పెట్టిన వాళ్ళని కూడా శపించవద్దు. శపించడం నీ కార్యం కాదు. వాళ్ళు ఎంత మోసపుచ్చినా, నీ ఎంత చేసినా వాళ్ళని దీవించు కానీ నువ్వు శపించు. ఎందుకంటే ఆ యొక్క పని దేవునిది అయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతంగా ఎఫెసీ 4:27-28 అంటున్నాడు, అపవాదికి చోటు ఎక్కుడు, దొంగిలు వాడు ఇక మీద దొంగిలిక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడిను. ఒక అపవాదు ఉన్నాడు, దొంగిలించేవాడు ఉన్నాడు, దొంగిలించేవాడు. వాడిని కూడా నువ్వేమి శిక్షించి నువ్వు వాళ్ళని బాధ పెట్టుకో. ఆ దొంగిలించిన వాడే మళ్ళీ ఇంకా దొంగతనాలు చేయకుండా వాడిని ఆ విధంగా వదిలిపెట్టేసేయి.
వాడు మారు మనసు పొందేటట్టుగా వాడిని వదిలిపెట్టేసేయి అని చెప్తా ఉన్నాడు. ఎఫ్ఎస్సీ 4:27-28. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటితోనే అనేటప్పటికీ సామెతలు 20:13 అంటున్నారు, లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడవము, నీవు మేల్కొని ఉండిన ఎడ్ల ఆహారం తింటుంది. మేలుకుగా ఉండు. హల్లెలూయా. ఇతను మంచి పనులు చేస్తూ ఉండు. నడికట్టు అన్న మనసులో నడికట్టు కట్టుకుంటుంది గుణవతి అని అంటే, యోబు 35:3 అంటున్నాడు, ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతి నీ కన్నా నీ నీతి ఎక్కువని నీవు అనుకుంటున్నావా అంటున్నాడు. దేవుని నీతి అందరికంటే ఎక్కువైంది. దేవుడు ఉన్నాడు నీతిపరుడు, ఆయన చూస్తాడు. నువ్వు నీతని నువ్వు గబ్బుకుని నువ్వు ఒకరిని ఏమీ అనుకోకు, ఆయనకి నువ్వు వదిలేశాను. దీనులకి ఆమె తన చెయ్యి చాపును, దరిద్రులకి ఆమె తన చేతులు. తన ఇంటి వారికి చలి తగులునని భయపడి ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రం ధరి. ఇది అద్భుతమైనటువంటి మర్మం కూడా ఉంది. తన ఇంటి వారికి చలి వస్తే వచ్చే కాలం వింటర్ సీజన్ కాబట్టి వాళ్ళకి కావాలనే దుప్పట్లన్నీ కూడా ఏర్పాటు చేస్తుందని తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క రక్తవర్ణ వస్త్రం అనగా అందరికీ కూడా మనమైతే రక్తవర్ణ వస్త్రములు గలవారు. ఎందుకంటే యేసుప్రభు రక్తంతో కడగబడిన వారం కాబట్టి సాతానికి చోటు లేకుండా మన ఆత్మను మనం రక్షించుకున్నాం కాబట్టి అలాగే మనం రక్తవర్ణం కలిగి ఉన్నాం. ఆమె రక్తవర్ణ అంటే చలి లేకుండా ఆ యొక్క బట్టలు చేస్తుంది అని తెలుస్తుంది. 22వ వచనంలో ఆమె పరుపులను సిద్ధపరచును, ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె చేయును. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడయుండును. భార్య ఇతరులతో అంత మంచిగా ఉండి మంచి పనులు చేసి ఇతరులకి హెల్పింగ్ నేచర్లో ఉంటే అక్కడ ఆ భర్త అస్తమానం భార్య దగ్గర కూర్చొని ఉండడు, కానీ ఈమె చేసిన పనుల వల్ల ఆయనకి మంచి పేరు వస్తుంది. అందరూ కూడా అయ్యా మీ భార్య నాకు సహాయం చేసిందని అక్కడ నలుగురిలో ఉన్నటువంటి అతనుకి చెవులకి వినికిడి వస్తుంది భార్య చేసినటువంటి ధర్మ కార్యములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె నారబట్టలు వినియోగించి అమ్మను. ఏదైనా ఎక్స్ట్రా పని ఎక్కువ చేస్తే ఎవరికైనా కూడా ఆ వేసిని కూడా కావలసిన వాళ్ళకి ఇస్తుంది. నడికట్లను వర్తకులను అమ్మును, బలమును ఘనతయు ఆమె వస్త్రాలు. ఆమె వస్త్రాలు ఏంటంటే ఆమె బలము, ఆమె చేసినటువంటి పని లేజీగా ఉండదు కాబట్టి ఆ ఘనత అందరూ కూడా మెచ్చుకోవటం వల్ల అమ్మ మంచి పని చేసామా, ఆకలి తీర్చావమ్మా, ఘనత బలము ఆమె వస్త్రములు. ఆమె కట్టుకున్నటువంటి నీతి వస్త్రములు అని చెప్తామే. ఎవరండి ఈ యొక్క పరిశుద్ధులుగా ఉన్నవారు అని అంటే ఈ మహాశ్రమను పడి వచ్చినటువంటి నీతి వస్త్రములు, ఈ తెల్లని వస్త్రములు అవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఘనతయు బలము ఆమె వస్త్రములు. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. రాబోయే సమ్మర్ వస్తుందా, వర్షాకాలం వస్తుందా, లేకపోతే చలికాలం వస్తుందా అని జ్ఞానము కలిగి తన బిడ్డలకి తన భర్తకి కాకుండా ఇతరులకు కూడా తన నోరు తెరిచి జ్ఞానం కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం అంబోధించును. పక్కోళ్ళకు కూడా ఇట్లా చేయండి అట్లా చేయండి అని మంచి పనులు చేస్తూ ఉంటుంది. ఇక్కడైతే కొందరుమంది ఏంటంటే వాళ్ళకి తెలిసిన సంగతి ఇంకొకరికి చెప్పరు, ఎందుకంటే సెల్ఫిష్గా ఉంటారు కొందరు. అలా గుణవతి గల స్త్రీ గురించి రాయబడింది. గుణవతి అంటే గుణవతి, ఇంకా ఒక్క దాంట్లో కూడా ఆమె తప్పైపోయినా గుణవతి అన్న పేరు ఆమెకు ఎలాగొస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారు, ఆమె తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. లేజీగా ఉండి తినదు, పని చేసే భోజనం చేస్తుంది. ఇంటి వారి నడతలు, ఈ పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడు, ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళింది, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, మంచిగా ఉన్నారా చెడ్డగా ఉన్నారని బిడ్డలు కనిపెట్టుకుంటుంది, మంచి సలహాలు ఇస్తుంది. ఆ మంచి ఈమె ఎలాగైతే మంచి గుణవతి గల ఉంది, బిడ్డలను కూడా తప్పులు చేయకుండా వాళ్ళని ఏ నిందలు వాళ్ళ మీదకి రాకుండా ఏ అపాయం వాళ్ళకి మీద రాకుండా ఆ బిడ్డలను కనిపెట్టుకుని ఉంటుందని చాలామంది మీరు వెళ్ళిపోండ్రా బయటికి వెళ్ళిపోండ్రా, నేను టీవీ చూసుకుంటాము, మేము ఇక్కడ పిల్లల్ని బయటకు గెంటేస్తారు. ఇప్పుడు నవడేస్లో పిల్లలు పొద్దున సందాలకు రాత్రి పగలు తిరుగునా ఎక్కడికి వెళ్ళావురా ఏమని అడుగురు, వాళ్ళు కూడా తిరగబడేటట్టే అయిపోయినారు. గుణవతి గల స్త్రీ అలా కాదు, టైం టు టైం కరెక్ట్గా వచ్చేయాలి. ఆ యొక్క తల్లి ప్రేమ బాగా ఎరిగి ఉన్నారు కాబట్టి, తండ్రి ప్రేమ చాలా ఎరిగి ఉన్నారు కాబట్టి డిసిప్లిన్లోకి వాళ్ళు వచ్చేస్తారు. అదే గొప్ప టేస్ట్గా పిల్లలకు ఉంటుంది. ఆ టేస్ట్ నువ్వు నేర్పాలి తల్లిగా తండ్రిగా. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యులు, మా మమ్మీ అంత మంచిదో, మా మమ్మీ ఎట్లా చేస్తుంది, మా మమ్మీ అని ఇతరులకు కూడా చెప్తారు. మా మమ్మీ కోపం పడుతుంది, మా మమ్మీ
ప్రియమైన దేవుని బిడ్డలు, చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వీరందరూ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి అది అందరినీ చూస్తున్నాడు బయట. అందరు భార్యలు, నా భార్య ఇలా చేసేసింది, నా భార్య నా జేబులో డబ్బులు తీసేసింది, నా భార్య నన్ను బాధపడింది, పక్కన మాటలు ఎన్నో వింటూ ఉంటాడు భర్త. అవన్నీ విని చూసి వచ్చినప్పుడు నువ్వైతే అద్భుతంగా నువ్వు అందరికంటే కూడా చాలా మంచిదాను, మించిన దానువు, నువ్వు మంచిగా ఉన్నావని ఆ భర్త చేత కూడా పొగుడుతుంది. 31:30 అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనివాడు. అందం కాదు, మేకప్లు చాలామంది చూసిన కొత్త ఫ్యాషన్స్ అన్నీ కావాలి. కుటుంబం ఎలాగుందో, బిడ్డలు ఎలాగున్నారు, పక్క వాళ్ళు ఎలాగున్నారు కాకుండా కొంతమంది అందం కోసం ప్రయాసపడతా ఉంటారు. అందం మోసకరం. అందంగా తయారైతే వెనకాలకి తిరుగుతాయి, సైకిళ్ళు తిరుగుతాయి, ఇంటి చుట్టూరు మనుషులు తిరుగుతూ ఉంటారు. భయభక్తులు కలిగిన స్త్రీ అయితే కొనియాడబడను, అందరి చేత మెప్పు పొందుతుంది. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇవ్వను. గౌన్ల వద్ద ఆమె పనులు ఆమెను కొనియాడు. పెద్ద పెద్ద మీటింగ్స్లో కానీ సెంటర్స్లో కానీ ఆమె మంచిదండి, ఆమె చాలా దగ్గరికి వెళ్ళిన, ఆమె దగ్గరికి వెళ్తే నీళ్లు దొరుకుతాయి, ఆమె దగ్గరికి వెళ్తే పాత బట్టలు దొరుకుతాయి, ఇతరులు కూడా ఆమె గురించి చెప్పుకుంటారని ఆమె ఎలాగైతే ఉందో దానిని బట్టి ఏమైందంటే ఆమెకి ప్రతిఫలము తప్పనిసరిగా దొరుకుతుందని జరుగుతుంది. పరమగీతాల్లో ఒక మాట ఉన్నది ఏంటంటే ఈ యొక్క స్త్రీల గురించిలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. ఈ పావురమును నిష్కలంకురాలు అంటే ఏం తప్పులు చేయింది ఒకతే. ఆమె తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ, ఒక మంచి స్త్రీ. చాలామంది అంటారు బిడ్డలు ఆడపిల్ల పుడితే ఇది పరాయి సొమ్ము, ఎందుకంటే ఒకరికి భారీగా ఇవ్వబడి ఉంటుంది, ఈమెను బట్టి వాళ్ళ కుటుంబాలు వస్తాయి స్త్రీ కారణంగా. అందుకని ఇది కన్న ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూసి దానిలో ఆ కుమార్తె అలా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతంగా దాని చక్కదనము. అందుకే స్త్రీ చాలా మంచిగా ఉండి కుటుంబాన్ని ఇతరులు మెచ్చుకునేలాగా, ఇతరులకు ఉపయోగకరంగా, ఇతరులకి దరిద్రులకి దానం చేసేవాళ్ళగా మంచిగా ఉండాలని భర్తకు పేరు తేవాలి. బిడ్డలో మంచిగా నిన్ను మంచిదని అనాలి, ఇతరుల పొరుగు వారు కూడా నిన్ను మెచ్చుకోవాలి, అలా ఉండాలి. యేసుక్రీస్తు నామములో ఉన్న స్త్రీలు అతి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని కోరుతూ యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమెన్. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గొప్ప దేవుడు నాయన, సొలొమోను చేత రచించినటువంటి గ్రంథంలో గుణవతి గురించి రాసినారు. నా ప్రభా, ఎంతో అద్భుతంగా తన కుటుంబాన్ని ఎలాగా కాపాడుకుంటుంది, బిడ్డల్ని ఎలా చూస్తూ ఉంది, భర్తకి ఎలా పేరు తెస్తుంది, సమయం ఎలాగా వినియోగిస్తుంది. అద్భుతంగా నా తండ్రి కాలాలను కూడా ఎరిగి జ్ఞానముగా మంచి పేరు గలదానిగా కుటుంబానికి పేరు తెచ్చేలాగా ఆమె ప్రవర్తిస్తుంది. నా ప్రభా, అద్భుతంగా అదే గుణాలు కలగడానికి నా ప్రభ ప్రయత్నించి స్వార్థం విడిచి ఇతరులకు సహాయంగా ఉండే మనస్తత్వం మా స్త్రీలకు ఇచ్చి అద్భుతంగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో కోరి ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. త్రాహిమాం క్రీస్తునాథ దయజూడరావే, నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా జేరీతినిప్పుడు. త్రాహిమాం క్రీస్తునాథ దయజూడరా. గవ్వ చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడానై రవ్వ పాలై నేనెంతో నెవ్వబుందితి. తవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి. ఇవ్విధమున చెడిపోతిని నేమి చేతును. హో త్రాహిమాం క్రీస్తునాథ దయజూడరావే. నియందు భయభక్తులు లేని నిర్లజ్జ చిత్తము బూని చేయరాని దుష్కర్మములు చేసినాడను. దయ్యాల రాజు చేతిలో చేయి వేసి వాని పనుల చేయసాగినే భంగి జేడిపోయి తినయ్యయ్యో. త్రాహిమాం క్రీస్తునాథ దయజూడరావే. నిబ్బర మొక్కించుకైనా నిజము రవ్వంతైనా లేక దబ్బరాలాడుటకునేమో తాతనై తిని.
అబ్బూరమైన ఘోర పాపాంధకార కూపమందు దబ్బున బడిపోతీనయ్యో దారి చెడినేనబ్బబ్బబ్బా త్రాహిమాం క్రీస్తునాద దయచూడరావే నిన్ను చేరి సాటి లేని నిత్యానందమందబోవు చున్నప్పుడు నిందలునా కెన్ని చేరినా విన్నదనము లేకుండా నీవే నా మదికి ధైర్యమిచ్చి అన్నిటా రక్షించితివినా అన్న నీకే స్తోత్రమహా త్రాహిమాం క్రీస్తునాం దయచూడరావే నేను దేహి అనుచు నీ పాదముల దిక్కుజేరిచినప్పుడు దాహిమాం నీకు దయచూడరావే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.